హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని మా పిన్నికి పువ్వులు పంపించమని చెప్పాము. అంటే మేము ఫస్ట్ వీక్ చేయలేదన్నమాట. మా పిన్నాలు చేసేసుకున్నారు. అందుకని మా పిన్నాలకు చెప్పాము, వాళ్ళ దగ్గర చాలా పువ్వులు ఉంటాయి, పువ్వుల మొక్కలు అవి ఉంటాయి. అందుకని నెక్స్ట్ వీక్ మేము పూజ చేసుకుంటాం కదా పిన్ని, మాకు పువ్వులు పంపించు అంటే ఒక 3-4 రోజుల నుంచి అన్ని పువ్వులు ఏరి అలాగా ఉంచి ఇలాగ దండలు కొట్టి పంపించింది. మేము ఓన్లీ పువ్వులే పంపించమని చెప్తే మాకు శ్రమ లేకుండా పువ్వులు అల్లి మరీ పంపించింది, పెద్ద పెద్ద దండలు. చూడండి, ఇవి నందివర్ధనాలు అన్ని ఒక 2-3 మాలలా కట్టి పంపించింది. ఇంకా వాళ్ళ చెట్టుకున్న మందార పువ్వులు పంపించింది. వాళ్ళ వీధిలోనే ఈ తెల్ల జిల్లేడు పువ్వులు కూడా ఉంటాయి, అవి పంపించింది. ఇంకా బొగడసారం పువ్వులు, రేకు గన్నేరు పువ్వులు, మల్లె పువ్వులు, తులసిలు, ఇంకా శంఖం పువ్వులు కూడా పంపించింది. చూసారా, ఇవి విడి పువ్వులు, నందివర్ధనాలు, ఇంకా జిల్లేడు పువ్వులు, విడి పువ్వులు పంపించింది. ఇంకా ఇదిగోండి కనకాంబరాల మాల కూడా పంపించింది. కనకాంబరాల మాల, ఇంకా ఒక గులాబీ పువ్వు కూడా పంపించింది. ఇవన్నీ వాళ్ళ చెట్లువే. నేను పువ్వులు పంపించమన్నాను అంతేకాని ఇన్ని పువ్వులు పంపిస్తుందని నేనైతే అనుకోలేదు. ఇన్ని పువ్వులు చూడగానే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అంటే బాగా డెకరేట్ చేసుకోవచ్చు కదా, అమ్మవారికి ఎక్కువ పువ్వులు వేయొచ్చు అని ఫీల్ అయిపోయాను. ఇదిగోండి, ఇది జిల్లేడు మాల, వైట్ పువ్వులు జిల్లేడు మాల కట్టింది. ఇంకా ఈ వైట్ అండ్ రెడ్ పువ్వుల మాల కూడా కట్టింది. ఇదిగోండి, ఇవి తెల్లవి ముద్దవి వైట్ పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు కూడా పంపించింది. ఇంకా చాలా పువ్వులు పంపించింది, చూపిస్తాను చూడండి. ఇన్ని పువ్వులు రోజు ఉంటే ఎంత బాగా పూజ చేసుకోవచ్చు కదా. ఇంకా ఒక కవర్ అని చూపిస్తాను ఆగండి, అవేం పువ్వులో అవి కూడా పంపించింది. ఇదిగోండి, సంపింగి పువ్వులు, ఇంకా వైట్వి 100 వారాల పువ్వులు అంటారు కదా, ఆ పువ్వులు కూడా పంపించింది. ఈ అన్ని పువ్వులు యూజ్ చేసి నేను మా అమ్మవారిని ఎలా రెడీ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేసుకున్నాను. ఇన్ని పువ్వులతో నిండుగా కనిపించారు అమ్మవారు. చూడండి, ఇదిగోండి, ఈ వైట్ అండ్ రెడ్ పువ్వులు ఉన్నాయి కదా, అది నేను కలసానికి వేశాను. ఇదిగోండి, వినాయకుడికి ఇష్టం అని చెప్పి తెల్ల జిల్లేడు పువ్వులేమో అలాగా పసుపు వినాయకుడికి, ఇంకా లక్ష్మీదేవి వినాయకుడు విగ్రహాలకి అలా వేసామన్నమాట. ఇదిగోండి, కనకాంబరాల పువ్వుని అలాగ అమ్మవారి మెడలో వేసాం. ఈ తెల్లవి నందివర్ధనం పువ్వుల మాలేమో అలాగ భుజాల మీద నుంచి కిందకి వేలాడేటట్టు వేసాం. సంపంగి పూలు అలాగ ఒకటి పెట్టాము. ఇంకా విడి పూలన్నీ అలా పూజ చేసాం. చూడండి, మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.